అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఉండే ఆంధ్రప్రదేశ్కి గతంలో మరి హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి బిల్ గేట్స్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి అప్పుడు ఎంతో కష్టం అయ్యేదండి. అట్లాంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారు 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇస్తే దాదాపు ఒక గంట సేపు అపాయింట్మెంట్ ని కూర్చొని ఆయన చెప్పిందంతా శ్రద్ధగా విని మరి గతంలోనే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారండి. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందో మరి హైదరాబాద్ గతే మార్చేసింది. అదే భారతదేశ ప్రగతికి కూడా హైదరాబాద్ ఇప్పుడు ఎంతో సహాయం చేస్తుంది. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఒక మేటి నగరంగా రూపుదిద్దుకోవడానికి మరి బాబు గారు ఆ రోజు ఎత్తనం వేయబట్టే మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయబట్టి హైదరాబాద్ ఒక ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దింది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు బాగా స్నేహంగా ఉంటూ కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అవుతుంది. బాబు గారు ఆహ్వానం మేరకు బిల్ గేట్స్ గారు ఇక్కడికి వచ్చి మరి ఆయన పలు ప్రాజెక్టుల్లో మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టి మరి అమరావతిని కూడా మరి భవిష్యత్తులో భారీ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా మరి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అంటున్నారు. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాము. మరి అమరావతిలో వాళ్ళు పెట్టి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి వృద్ధిని సాధించి అమరావతి ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కానీ భవిష్యత్తులో బాగా ఉపయోగపడాలని మేము రైతులుగా కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌరులుగా కూడా కోరుకుంటున్నాం.